ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ టైంలో మనకి చాలా ఈజీగా లంచ్ బాక్సుల్లోకి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకుందామంటే ఓన్లీ కూరగాయలేనండి. క్యారెట్, బెండకాయ, కాకరకాయ, నేనేమో బీరకాయ కూడా వేసాను. ఈ 4 రకాలు కూడా ఇగోండి కోసి పెట్టుకున్నాను. చూసారా, చేదు కాకరకాయ అండి. మనకి పిల్లలు ఊరికనే తినరు కదండి ఏవి కూరగాయలు పెడితే. ఇలా మనం చేసి పెట్టామంటే చాలా ఈజీగా స్పూన్తో తినేస్తారు వాళ్ళే. మనం కూడా ఏం తినిపించే అవసరం లేదు. అంత ఈజీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. స్కూల్ టైంలో ఈజీ అవుతుంది మనకి. ఇగోండి నేను ఆయిల్ పోసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకండి. ఇవి మనం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. మరి ఎక్కువ ఏం మాడిచక్కర్లేదండి, జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇగోండి ఫ్రై అయిపోయింది. ఇందులో అల్లం పేస్ట్ వేసుకుందాం మనం. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్నాం కదండి కూరగాయలు మొత్తం ఇందులో వేసేసుకొని మంచిగా మనం మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇందులో అయితే నేను సాల్ట్, పసుపు వేస్తానండి. ఇప్పుడు ఇంకేం వేయకూడదండి, ముందు మాడిపోద్ది లేకపోతే. ఇందులో వేసి ఒకసారి తిప్పి మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. కొంచెం కూరగాయలు కదండి, కొంచెం లేట్గానే ఉడుకుతాయి అవి. మనం సిమ్లో పెట్టుకొని మనం మగ్గించుకోవాలండి. ఇంకా తిప్పేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. మధ్య మధ్యలో మూత తీసి చూడాలండి. చూసారా, మగ్గినాయి మనం కూరగాయలు. నేను మరొకసారి మనం మూత పెట్టుకుందామండి. మనకి ఇందులో చేదు ఉండదండి, అస్సలు చేదు అనిపించదు. కాకరకాయలు వేసాం కానీ అసలు పిల్లలు మనల్ని అడగరు కూడాను. అంతగానో వాళ్ళు చక్కగా ఇష్టంగా తింటారు. ఇకండి చూద్దాం. ఇంకా మగ్గిపోయినాయండి మనవి కూరగాయలు మొత్తం మగ్గిపోయినాయి. ఇందులో మనం మసాలా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో ఏం లేదండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం అండి వేసుకుందాం. వేసి ఒకసారి మంచిగా కలుపుదామండి. నేనైతే రైస్ ఉడికించి చల్లారి పెట్టుకున్నానండి. పూర్తిగా చల్లగా అయిపోవాలి రైస్, వేడిగా అస్సలు ఉండకూడదు. ఇందులో మనం రైస్ వేసుకుందాం. చూసారా, ఈ రైస్ మొత్తం మనం మిక్స్ చేసుకుందాం మసాలా మొత్తం పట్టేటట్టుగా. నేను ఇందులో కొంచెం సాల్ట్ చాలదండి, నేను రైస్కి వేస్తున్నాను సాల్ట్. కొంచెం కూరగాయల్లో వేసేసాను, కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుందని. ఒకసారి మనం తిప్పుదామండి. అయిపోయిందండి. చూసారా మన రైస్ ఎలా వచ్చిందో, చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మీరు ఏమి భయపడకుండా చెయ్యండి. ఇలాగా చేసి స్కూల్ టైంలో పెట్టండి, మనకు కూడా ఈజీ అవుతుంది. చాలా బాగుంటుందండి. మీకు కనుక ఇది నచ్చినట్టయితే ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని